Praise the Lord, dear brothers and sisters. We are very much glad to connect with you once again this week as the privilege given by our Lord and Savior Jesus Christ. ప్రియమైన సహోదర సహోదరులు కూడా దేవుని నామములో ఆచరిస్తున్నాం. దేవుడి ఇచ్చిన ఆధిక్యత చొప్పున మరొకసారి మీతో కలుసుకోవడం ఈ రీతిగా చాలా సంతోషకరంగా ఉంది. It is a grace of God and purely the abundance grace of God assured upon us in order to continue and engage ourselves in this kind of ministry. ఈ పరిసరంలో మేము ఈ రీతిగా కొనసాగాలంటే మాకైతే నిజంగా చెప్పాలంటే దేవుని కృప మాత్రమే అని చెప్పొచ్చు. And we have no merits other than the grace of God to connect with you like this and share the word of God unless God reveals it from His heavenly throne. ఈ రీతిగా మీతో కలుసుకొని వాక్యం పంచుకోవడం అనేది దేవుడు తన కృపనిస్తే తప్ప మాకైతే ఏ అర్హత లేదు. దేవుని కృప మాత్రమే చెప్పగలం. Vividly we see not many people spending so much of time on epistle of Revelation. గమనిస్తే ఈ ప్రకటన గ్రంథం మీద ఎక్కువ సమయం గడిపే వారు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. Generally we have so many groups with so many controversial thoughts and ideas, but as far as our study is concerned, it is totally based on the Bible. దీని విషయం గమనిస్తే రకరకాల ఆలోచనతోటి, రకరకాల తలంపులతోటి, రకరకాల గుంపులు ఉంటాయి, కానీ మాదైతే కేవలము దేవుని వాక్యం ఆధారం చేసుకుని మాత్రమే పోల్చిస్తాం. And I personally had a great burden to look into Revelation, to learn what it is, and in the process I am trying to share it. నాకైతే ప్రకటన గ్రంథంలో ఏముంది అని చెప్పేసి నేర్చుకోవాలని ఎంతో ఆశ, ఆ భారంతో నేర్చుకుంటూ ఆ ప్రక్రియలో మీతో పంచుకున్నాను. Do not misunderstand me that I know everything and that's why I am sharing, but I am learning, and as I am learning, it's my burden. I want to release it to the people who will be like me, who will be waiting to listen the mysteries of God, and that's how I am doing this ministry. కాబట్టి మాకేదో మొత్తం తెలుసు అని చెప్పేసి మీతో పంచుకోవాలని కాదు, కానీ ఇది నేర్చుకోవాలని ఆశతో నేర్చుకున్న సమయంలో కొన్ని విషయాలు మీతో కూడా పంచుకుంటున్నాను. ఎవరికి అంటే దేవుని యొక్క మర్మాలు, దేవుని యొక్క విషయాలు తెలుసుకోవాలని ఆశ కలిగిన వారితో కూడా పంచుకోవాలని ఆశ. Shall we turn to Revelation chapter 2, and from verses 8 to 11 we will read, and brother will read, and we will observe in our Bibles. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు నేను నా బైబిల్ చదువుతాను. మేము ఈ బైబిల్ కూడా మీరు చూసి చదవాల్సింది మనం చేస్తాం. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలా రాయము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మళ్ళా బతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ శ్రమను దరిద్రతను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడివి. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీవు కలుగు దూషణను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించుకోవచ్చున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవకించదు. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వాడు వినును కాక, జయించువాడు రెండవ మరణం వల్ల ఏ హాని చెందడు. Shall we look to the Lord for His help and grace? కృపా సహాయం కొరకు ప్రార్థన చేసుకున్నాం. Our loving, eternal, gracious Heavenly Father, మా ప్రేమ గల నిత్యుడగు కృపగల పరలోకపు తండ్రి, our gracious, wonder-working and loving God, కృపగల అద్భుతగల ప్రేమగల వాడా, and we praise Thee for choosing unworthy, wretched, unprofitable servant as I am to be Thy mouthpiece in order to declare Thy epistles which You have personally written with the pen of Apostle John to the 7 churches. ప్రభా, మీరు వ్యక్తిగతంగా అపోస్తుల యోహాను యొక్క కలం ద్వారా 7 సంఘాలకు రాసిన పత్రికలు ప్రభా మరి ధ్యానించట్లో ప్రభా చెప్పుట్లో కూడా నాకు మీరు అనుగ్రహిస్తున్న మీ మహాకృప కొరకై నన్ను ఎన్నుకున్న విధానం కొరకే నాకు తెలుస్తున్నాను. Mostly we miss it thinking that it is an epistle of Revelation and it is a vision of Apostle John, but no, it's the epistle written by Lord Jesus Christ Himself in the 7 churches by the pen of Apostle John. చాలాసార్లు ప్రకటన గ్రంథంలో ఉన్న వీటిని యోహాన్ రాశాడని చెప్పి అనుకుంటాం, కానీ ప్రభా నిజంగా చూస్తే యేసుక్రీస్తు వారిని మీరే ప్రత్యక్షంగా 7 సంఘాలకి రాసిన పత్రికలై ఉంటున్నాయి. If there are any epistles which are more precious in the Bible, it is these 2 chapters of Revelation chapter 2 and 3 which are the epistles of Lord Jesus Christ. బైబిల్లో ఏవైనా ప్రశస్తమైన పత్రికలు ఉన్నాయంటే ప్రభా ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ 2 అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభువారు రాసిన పత్రికలుగా ఉంటున్నాయి. My age and my life will not be sufficient to deeply meditate upon these things. వీటిని లోతుగా ధ్యానించాలంటే నా వయసు, నా యొక్క జీవితం సరిపోదు ప్రభా.
Holy Father, but nevertheless, thank thee for thy quickening which thou hast granted unto us to grasp few thoughts here and there to learn in our spiritual life. అక్కడక్కడ కొన్ని తలంపులు గ్రహించి నేర్చుకునేలాగా ఆ ఆత్మీయ జీవితంలో మీరు చేసిన మీ సహాయం కొరకు, మీ జీవం కొరకు మీకు వందనాలు. Now, as we are releasing thy word, we claim Exodus chapter 4 and verse 12 may be true on behalf of myself and Jeevan. వాక్యం విడుదల చేయించుండగా నిర్గమకాండము 4వ అధ్యాయం 12వ వచనము మా ఇద్దరి పక్షం మీరు రుజువు చేయండి ప్రభువా. Keep me under thy feet and use me as seemeth as good in thy sight. మీ పాదముల కింద నుంచి మీ దృష్టికి అనుకూలంగా వాడుకోండి ప్రభువా. This time, what we are spending with the book of Revelation may be a blessing at us. ప్రకటన గ్రంథంతో గడిపే సమయము మాకెంతో లాభదాయకంగా చేయండి. Holy Father, this is the only book which says that one who reads it, one who meditates it, one who keeps it will be blessed. ప్రభువా, దీన్ని చదువువాడు, ధ్యానించేవాడు, దాన్ని గైకొనేవాడు ధన్యుడు అని చెప్పి ఒకే ఒక గ్రంథం ప్రభువా ఇది. Holy Father, help us to look into thy mind and learn something and glean something of eternal value and which will be beneficial for our spiritual life. ప్రభువా, మీ మనసుని ఎరిగి మా ఆత్మీయ జీవితానికి లాభదాయకంగా ఉన్నట్టు నిత్యమైన విలువలు గల వాటిని మేము పరిగెరుకుంటకు సహాయం చేయండి. Holy Father, make our time a blessing at us. ఈ సమయం మాకు లాభదాయకంగా చేయండి ప్రభువా. Bind every seen and unseen force of darkness and give us complete liberty in all these equipments under thy speaking of thy precious blood. కనబడని శక్తులన్నింటిని కూడా గద్దించి బంధిస్తున్నాం. ఈ పరికరాలన్నింటి మీద మీ రక్తపోషణ తీసుకుంటూ సంపూర్ణమైన స్వేచ్ఛను కోరుకుంటున్నాం. So in committing ourselves into thy blessed hands, for us to take us into thy blessed hands as a broken bread, break it and distribute it for the satisfaction of the listeners. మనం దీవించే హస్తాలకు అప్పచెప్తున్నాం ప్రభువా. మీరే ఒక రొట్టెగా తీసుకొని విరిచి మీ బిడ్డ యొక్క తృప్తి కొరకు అనుగ్రహించమని ప్రార్థిస్తాం. This we ask in the most precious and exalted name of our Lord and Savior Jesus Christ. ఈ ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామములో ప్రార్థించుడుతున్నాం తండ్రి. ఆమేన్. We have seen briefly last week also the meaning of 10 days of suffering. It is not 10 years or 10 days or something, but it is about the 10 emperors who are going to put the children of Israel or Christians into persecution and tribulation. మనం పోయిన వారం దాని గురించి 10 దినాలు అంటే దాని గురించి చూస్తూ వచ్చినాం. అది 10 సంవత్సరాలు 10 కాలాలను కాదు, కానీ క్రైస్తవుల్ని లేకపోతే ఆ స్మరణ సంఘంలో ఉన్న వారిని ఆ కాలంలో ఉన్న వారిని హింసించే 10 చక్రవర్తులు, రోమా చక్రవర్తులను చూస్తూ వచ్చాం. And we have seen it is going to be the mass execution even unto the death of the believers who are going to believe in Lord Jesus Christ. యేసుక్రీస్తుని నమ్మే వారిని అక్కడ చంపే సహితము జరగబోయే బహుక్రూరమైన హింసాకాండం చూస్తూ వచ్చాం. It's been told by Lord Jesus Christ himself that they will put a lot of persecution and they will be crushed. Smyrna meaning myrrh, and myrrh would be crushed, and when you crush the myrrh, the aroma would rise up towards heaven. అక్కడ యేసుక్రీస్తు తానే స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళు అక్కడ హింసకుండా వెళ్తారు. ఆ స్మరణ అంటే ఆ మర్ అంటే ఆ బోలము అని అర్థం ఇచ్చే పదం నుంచి తీయబడింది. అంటే వారి యొక్క పరిమళ సువాసన పరలోకం వైపు వెళ్ళినంతగా వాళ్ళు నల్లగొట్టబడతారు అర్థం. And it is an example even unto this day that this myrrh and Smyrna was spreading the fragrance of sweetness towards heavenward even till today. ఈ దినం వరకు కూడా స్మరణలో ఉన్న ఈ సంఘము వారి యొక్క సువాసనని పరలోకం వైపు వ్యాపింపజేసే సంఘంగా ఉంటుంది. And we have left there at myrrh was spreading sweetness towards heavenward. We have left there last week. మనం ఎక్కడ వదిలిపెట్టామంటే ఆ యొక్క స్మరణ సంఘము బోలము వంటి పరిమళ సువాసనను పరలోకం వైపు వ్యాపింపజేసేదిగా ఉంటుందని చూస్తూ వచ్చాము. It is so unique in its character that it was put into terrible sufferings from all around, 360-degree persecution. గమనిస్తే దాని యొక్క ఉన్న విషయాల్లో బహు విశేషమైన విషయం ఏంటంటే స్మరణ సంఘానికి అన్ని దిక్కుల నుండిగా అది హింస పాలవుతూ వచ్చింది. Verse 9 we were considering, I know thy works and thy tribulation. 9వ వచనం గమనిస్తే నీ శ్రమను నీ యొక్క దరిద్రతను ఎరుగుతున్నాను అంటున్నాడు. The Lord Jesus Christ was saying these words. This church of Smyrna was so like a wounded child, maybe fleeing to a loving parent. So the crushed Christian at Smyrna fled for refuge to their Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి పత్రిక రాస్తున్నప్పుడు స్మరణ సంఘం పరిస్థితి ఎట్లా ఉందంటే గాయపడిన
ఒక శిశువు వలె, ఒక బిడ్డ వలె యేసుప్రభు వారి దగ్గరికి ఆశ్రయం కొరకు పరిగెత్తుతున్న ఒక చిన్న బిడ్డ వలె ఉంటుంది దాని Their పరిస్థితి. persecutions of death was reality, and they were coming to Christ to comfort and refuge. మరణ సంబంధమైన శ్రమలు అనేది వాళ్ళ జీవితంలో వాస్తవంగా జరుగుతూ వచ్చినాయి. ఆదరణ, ఆశ్రయం కొరకు దేవుని దగ్గరికి పరిగెడుతున్నారు వాళ్ళు. It is a poor church. Why it was poor? I need to give an explanation. I will give it to you. అది ఆ సంఘంలో ఉన్న దరిద్రులు అంటే ఎందుకు అంత బీదరికంలో ఉన్నా అని చెప్పి ఒక దాన్ని వివరించి చూస్తే, They were all educated, well qualified professionals, but they would not get a job as according to their merits. అయితే ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా బహు విద్యావంతులు, అన్ని అర్హతలు కలిగిన వారు, కానీ వాళ్ళ అర్హతలను బట్టి వాళ్ళకి ఉద్యోగాలు రాలేదు అక్కడ. Just because they don't they don't possess the certificate of worshipping the Caesar of that country. ఎందుకంటే ఆ దేశం యొక్క రాజును ఆరాధించిన లేకపోతే పూజించిన ఆ సర్టిఫికెట్ వాళ్ళకి లేని కారణం చేత వాళ్ళకు ఆ ఉద్యోగాలు రావు. They were not able to say that Caesar is my Lord. They were able to say Lord Jesus Christ is my Lord, and therefore they could not get the certificate. Therefore they could not get a job which is suitable for their own qualifications and merits. వాళ్ళు కైసర్ మా ప్రభు అని చెప్పక క్రీస్తే యేసుప్రభు వారే మా ప్రభు అని చెప్పిన కారణం చేత వాళ్ళకు విద్యకు సంబంధించిన అర్హత కలిగిన ఉద్యోగాలు దొరకలేదు. Qualified or non-qualified, they used to go to the harbor which was connecting the sisters river and Cayster river and also the sea, and they went there and they worked in the dockyard as carrying the heavy weights or the gunny bags or something like that on their back, and they were doing only the simple work where the certificate is not required. గమనిస్తే వాళ్ళకి ఆ యొక్క అర్హతలు ఉన్నా అర్హత లేకపోయినా వాళ్ళకు ఉద్యోగం దొరకని కారణం చేత అక్కడ వాళ్ళు ఆ యొక్క పట్టణం దగ్గరలో ఉన్న నదీ తీరాన ఉంటున్న ఆ యొక్క రేవు దగ్గరికి, అంటే సిస్టర్ అనే నది రేవు దగ్గర ఆ పడవల్లో ఆ యొక్క బరువులు మోస్తూ, ఆ యొక్క గోల్డ్ సంచులు మోస్తూ వాటిలో అవి నింపి ఖాళీ చేసే ఆ పనులు, సామాన్యమైన పనులు చేస్తూ వచ్చారు వాళ్ళు. They chose to live in poverty for the love of Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను బట్టి పేదరికంలో జీవించడానికి వాళ్ళు ఎన్నుకున్నారు. Most of the people boast that they have left their promotion, they have left this and that, but they educate on the SC/ST certificate. They get job on that SC/ST certificate. They carry it on everywhere. Lastly, when they are retiring because they want to get some position in the church, they withdraw that small little benefit, and they claim tall claims in all the messages saying that we have left this, we have left scheduled caste things, we have benefits, all these things. If it is not like that, if they have to leave it, they have to also destroy the certificates with which they have educated. గమనిస్తే చాలా మంది కూడా ఈ దినాల్లో చూస్తే వాళ్ళు విద్యలో అర్హతలో వాళ్ళ సర్టిఫికేట్లు గమనిస్తే వాళ్ళు SC/ST ఇవన్నీ వాళ్ళు రాస్తుంటారు. చిన్న చిన్న ప్రమోషన్ కోసం వాళ్ళు వదులుకుంటా అని చెప్తుంటారు, కానీ అది వాళ్ళ విద్య, వాళ్ళ ఉద్యోగం అంతా అనుభవించిన తర్వాత చివరిగా సంఘంలో చిన్న పదవి కోసం దాన్ని వాళ్ళు కాదనుకొని వాళ్ళు ఏమంటారంటే మేము దేవుని పని కోసం కాదనుకున్నాం అని చెప్పి చాలా గొప్పగా అనుకుంటారు, కానీ అట్లా కాదు. అది దానికి సంబంధించిన వాళ్ళని కూడా పూర్తిగా వాళ్ళు పరిశీలించాలి, వదిలిపెట్టాలి. Look at the believer at Smyrna. He left, though he had all the qualification, joyfully he went and he was willing to do great labor, and he was choosing to live in poverty. అన్ని అర్హతలు ఉన్నా సరే సంతోషంగా వెళ్ళి వాళ్ళు ఆ గొప్ప శ్రమను, గొప్ప కష్టాన్ని వాళ్ళు పనిచేసే వాళ్ళుగా ఉంటారు. Despite the fact of living in poverty, they did not abandon their first love towards God. దరిద్రతలో ఉంటున్నా సరే వాళ్ళకు దేవుని పట్ల ఉన్న మొదటి ప్రేమను వాళ్ళు వదిలిపెట్టలేదు. They loved the Lord, and they loved the Lord with zeal. వాళ్ళు దేవుని ప్రేమించారు, ఎంతో గొప్ప రోషంతో దేవుని ప్రేమించారు. That's the reason perhaps they are persecuted. ఆ కారణం చేత వాళ్ళకి శ్రమ కలిగింది. The more they loved the Lord, the more evident it became that more of problems they were having. వాళ్ళు దేవుని ఎంతగా ఎక్కువగా ప్రేమిస్తూ వచ్చారో అంతగా కష్టాలు వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి అనే విషయాలు కనిపిస్తాయి. This we meet Myrrh, Church of Myrrh also. అంటే మర్ లేకపోతే బోలము లేకపోతే స్మరణ సంఘం యొక్క అర్థము అట్లా ఉంటుంది. A small group of Christ-loving saints, destitute, crushed, powerless, persecuted, was comforted in the presence of our loving Savior. అక్కడ చిన్న సముదాయంగా ఉంటూ దేవుని సన్నిధిలో ఆదరించబడుతున్న, ఆశ్రయం పొందుతున్న, శ్రమల పాలైపోయి పేదరికంలో ఉంటున్న, నిరాశ నిస్పృహలో ఉంటున్న గొప్ప సంఘంగా ఉంటుంది. Just a bit about the city and the vicinity thereof. It was a
said by the historians that it was the most beautiful city. గమనిస్తే ఆ యొక్క పట్టణము దాని పరిసరాలు గమనిస్తే చరిత్రకారులు ఏమంటారంటే బహు సౌందర్యవంతమైన పట్టణం అని చెప్తారు దాని గురించి. The most beautiful city in the whole city of Asia Minor. ఆ సమయం అంతట్లో కూడా బహు సౌందర్యవంతమైన పట్టణం అది. And there is a great deal of history coming up from that city of Smyrna. స్వర్ణ పట్టణం గురించి గొప్ప చరిత్ర కూడా ఉంటుంది అక్కడ. Oh, it's a birthplace of a great Greek poet who changed the culture of the Western world. ఆ యొక్క పాశ్చాత్య దేశాల సంప్రదాయాలు పూర్తిగా మార్చేసిన గొప్ప కవి ఉద్భవించిన స్థలం, పుట్టిన స్థలం అది. Also a person who is a Greek synthesizer of Greek myths called Homer. అక్కడ హోమర్ అని ఆ గ్రీకు పురాణాలని చెప్పిన ఆ యొక్క గొప్ప వ్యక్తి కూడా అక్కడి నుంచి వచ్చినాడు. City was rebuilt, and it was an ancient city of Hellenistic model city built by Lysimachus, one of the generals of Alexander. అలెగ్జాండర్ సైన్యాధిపతులు ఒకరైన లైసిమియస్ ద్వారా కట్టబడిన అక్కడ హెల్లెనీలే సంబంధించిన గొప్ప పట్టణం కట్టబడింది. Oh, it was built in the 3rd century BC, and it continues to be a major city even today. అక్కడ క్రీస్తు శకము 3వ శతాబ్దంలో కట్టబడి క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో కట్టబడి ఈ దినం వరకు కూడా చాలా చక్కటి పట్టణంగా అది మిగిలి ఉంది అట్లా. The land of Turkey, Smyrna was called the crown of Asia Minor, the magnificent. Its magnificence, however, must have times seemed like a poor compensation for something the architect of the city, but it has been neglected. గమనిస్తే ఆ టర్కీలో ఆ యొక్క ఆసియా మైనర్లో దాని ఆ యొక్క పట్టణ కిరీటంగా దానికి మకుటం అనే దాని పేరు కలిగింది. అక్కడ ఉన్న భవనాలు అన్ని కూడా చాలా చక్కగా ఉండి చరిత్రలో అవి కాలంలో కలిసినట్టుగా ఉంటున్నాయి. Historians say that in planning the city they omitted the drains, and that's right, because drains used to run in the streets. చరిత్రకారులు ఏమంటారంటే ఆ పట్టణం ప్రణాళిక వేసిన విషయంలో వాళ్ళు ఈ నదులను లేకపోతే నీరు పారే వాటిని వదిలిపెట్టి, ఎందుకంటే ఆ నీళ్ళన్నీ కూడా ఆ వీధుల్లో ప్రవహించేవారు. And particularly in rainy times, so fragrance of Smyrna was not just myrrh, but Smyrna was old. It was a far back, as the history goes. There was a city their way back in human history. It was rebuilt 290 years before Christ. అయితే ఆ యొక్క స్వర్ణాస పట్టణం యొక్క చరిత్ర గమనిస్తే కేవలము ఆ బోలం వంటి పరిమళ సువాసన మాత్రం కాదు, కానీ క్రీస్తుకు మునిపే 2290 సంవత్సరాల మునిపే అది రెండోసారి కట్టబడిన పట్టణం మనకు కనిపిస్తుంది. Even till today, you can find the ruins of some of the great historical constructions, and it is a reality what it is written in the Bible, and historians will appreciate it. There is a famous structures of Roman aqueduct, Agora the theater, and city has a very famous temple of goddess of Roma. గమనిస్తే అది చరిత్రలో నిలిచిన పట్టణము, బైబిల్ చెప్పినంత కూడా అది సత్యం అని చెప్పి చారిత్రక కట్టడాల యొక్క శిథిలాలు అనేకము మనకు కనిపిస్తాయి. అక్కడ చెప్పాలంటే ఈ రోమా ఆ దేవత యొక్క ఒక థియేటర్, ఆక్వాడక్ట్ అనే థియేటర్ కూడా ఆ శిథిలాలు మనకు కనిపిస్తాయి అక్కడ. Oh, that's all these ruins, it can be seen even till today in the city of Izmir. ఇజ్మిర్ అనే పట్టణంలో ఈ యొక్క శిథిలాలు అన్ని కూడా ఈ దినం వరకు మనకు కనిపిస్తాయి. And even from 93 AD till today, the Christian population is surviving all these centuries in the city of Izmir. Izmir meaning a city of unanimity. That is what they named by the Islamic fanatic leaders. గమనిస్తే ఆ ఇజ్మిర్ అనే పట్టణంలో ఆ 93వ సంవత్సరం క్రీస్తు శకము ఆ సంవత్సరం మొదలుకొని అన్ని శతాబ్దాల్లో ఈ దినం వరకు కూడా అక్కడ క్రైస్తవులు కొంతమంది శేషం ఇంకా మిగిలి ఉన్నారు. దానికి మహమ్మద్ పేరు పెడుతూ ఇజ్మిర్ అనే పేరు పెడుతూ వచ్చారు. You know why Lord Jesus Christ introduces himself in verse 8, which was he was the first and the last, which was dead and is alive. అక్కడ 8వ వచనం గమనిస్తే యేసు ప్రభువారు అక్కడ సంఘానికి పరిచయం అవుతూ మొదటి వాడను కడపటి వాడను ఉండి మృతులనే మరలా బ్రతికిన వాడు చెప్ప, అంటే ఆ రీతికి ఎందుకు పరిచయం చేసుకుంటున్నాడు అక్కడ? Because Smyrna was having a great god of Smyrna by name of Dionysius. గమనిస్తే స్మర్నాలో డయానిసిస్ అనే పేరు గల గొప్ప దేవత ఉంటుంది అక్కడ. And one who brought life out of death because of celebration of wine and fermentation. That's what is the explanation given about him. అక్కడ దేవత గురించి ఆ దేవుడి గురించి ఏం చెప్తారంటే ఆయన తాగిన ఒక ద్రాక్షారసాన్ని బట్టి మరణంలో నుంచి వచ్చిన వాడుగా తాను పిలుచుకుంటూ అందరూ సంబోధిస్తుంటారు.
But infinitely superior to this sense, Lord Jesus Christ introduces himself, one who came to life even after death. This is a reality. That's why he introduces like that. అయితే దీనికి ఎంతో ఉన్నతంగా యేసుప్రభు తను ఏం పరిచయం చేసుకున్నాడంటే మృతుడై మరల బతికిన వాడు చెప్పు సంగతి అట్లా ఆ రీతిగా తను పరిచయం చేసుకున్నాడు యేసుప్రభు. That's the background of the city. ఆ పట్టణం యొక్క చరిత్ర అట్లా ఉంటుంది. You know why the Christian population is surviving even till today in the city of Izmir? ఇజ్మీర్ పట్టణంలో క్రైస్తవ జనాభా ఈ దినం మనకి ఎందుకు ఇంకా అక్కడ ఉంది తెలుసా? But 35 or 38 miles, if you come backwards to the city of Ephesus, you will not find a single Christian living there. Neither you will find a single church of Christianity surviving in Ephesus. ఈ స్మరణ పట్టణానికి 35-40 మైళ్ళ కొంచెం వెనక్కి తిరిగి వస్తే అక్కడ మనకి ఎఫెసీ పట్టణం కనిపిస్తుంది. అక్కడ క్రైస్తవులు కానీ క్రైస్తవ సంఘం కానీ ఇప్పుడు అక్కడ ఉన్నట్టుగా మనకు కనిపించదు. ఎందుకో తెలుసా? Every word spoken by Lord Jesus Christ is in reality. యేసు ప్రభువారు పలికిన ప్రతి మాట కూడా వాస్తవము. Because they were not willing to bring back their first love. They were not willing to correct their first love. They were not willing to love each other. They lost their first love, their fervent love. The Lord said, I will come and quickly remove thy candlestick, as he said in 2nd chapter and verse 5. Similarly, he has removed the candlestick. That's how. There's no church. There's not a single Christian surviving in the city of Ephesus today. It is there in Turkey. గమనిస్తే ఆ యొక్క యేసు ప్రభువారు ఇచ్చిన హెచ్చరికను బట్టి ఆ మొదటి ప్రేమను వారు తిరిగి పొందలేకపోయినారు కాబట్టి, ఆ మొదటి క్రియలు వాళ్ళు తిరిగి చేయలేకపోయినారు కాబట్టి, ఒకరితో ఒకరికి క్షమాపణ చెప్పలేకపోయినారు కాబట్టి, వాళ్ళు సరి చేసుకోలేని కారణం చేత యేసు ప్రభువారు చెప్పిన హెచ్చరిక ఏంటంటే, మీరు సరి చేసుకోకపోతే నేను వచ్చి మీ దగ్గర దీపస్తంభం తీసివేస్తానని చెప్పిన ఆ మాటను బట్టి ఈ దినం వరకు ఆ యొక్క ప్రాంతంలో ఉన్న ఎఫెసీ పట్టణంలో ఆ సంఘం అనేది అక్కడ లేకుండా ఉంటుంది. It is gone, but whereas Smyrna, it still lives. ఆ ఎఫెసీ సంఘంలో అయితే ఆ పట్టణంలో అయితే సంఘం లేదు, కానీ స్మరణలో మాత్రం క్రైస్తవులు ఇంకా ఉన్నారు, సంఘం ఉంది. Smyrna, there are still Christians now there. I think as we read, about 250 churches officially are there in Izmir. గమనిస్తే ఆ స్మరణ పట్టణంలో ఇంకా కూడా అక్కడ క్రైస్తవులు ఉంటున్నారు. దాదాపు 250 సంఘాలు చూసిన లెక్కల ప్రకారం మనకు కనిపిస్తాయి అక్కడ. That could be Coptic churches, Catholic churches, Orthodox churches, Syriac churches, and all kinds of sacred total churches. All the folks who tell us that the believers are there in Izmir. గమనిస్తే కేథలిక్ కానీ, కాప్టిక్ కానీ, ఆర్థోడాక్స్ అని, సిరియా కానీ రకరకాలైన సంఘాలన్నీ కూడా ఆ ఇజ్మీర్ అనే పట్టణంలో నేటి వరకు కూడా దాదాపు 250 సంఘాలు అధికారికంగా ఉన్నాయి. Christ emphasizes that he has his own in the city of Smyrna even today, because he has not removed the candlestick as he has removed to Ephesus. అక్కడ క్రీస్తు ఏమంటాడంటే, ఎఫెసులో చేసిన రీతిగా నేను దీపస్తంభం తొలగిస్తాను చెప్పలేదు కాబట్టి, క్రీస్తు ఆ ఇజ్మీర్ అనే పట్టణంలో నేటి వరకు తన కొరకు కొంతమంది ఉంచుకున్నాడు. I'll tell you one more thing. Even today, the believers are being persecuted by the Islamic fanatic leaders in the city of Izmir. గమనిస్తే ఈ దినం వరకు కూడా ఆ ఇజ్మీర్ పట్టణంలో ఈ యొక్క మహమ్మదీల నాయకుల చేత హింసకుండా వెళ్తున్న క్రైస్తవులు కూడా కొంతమంది ఉంటున్నారు అక్కడ. It is mostly not reported in media because they are severely persecuted and deadly persecutions are kept under secret by this Islamic rule which has been now ruling in Turkey. ఆ టర్కీలో వెళ్తున్న ఇస్లాం ఏలుబడిని బట్టి ఆ మీడియాలో కానీ, టీవీలో కానీ మనకి ఇవన్నీ ప్రసార మాధ్యమాల్లో కనపడవు, కానీ ఎంతో భయంకరమైన హింస గుండా వాళ్ళు రహస్యంగా వాళ్ళ హింస గుండా వెళ్తున్న వాళ్ళుగా ఉంటున్నారు. In Roman times, Smyrna was a great city with a great harbor, and the harbor was inland about 35 miles. One of the world's finest one, we are. గమనిస్తే రోమా కాలంలో అయితే చాలా చక్కటి పట్టణం అది. దానికి 35 మైళ్ళ దూరంలో ఓడరేవు కలిగి ప్రపంచంలో చాలా చక్కటి ఓడరేవు కలిగిన పట్టణంగా ఉంటుంది. Oh, it's a wonderful groves and beautiful fresh airs and trees, and which had been some so many beautiful, wonderful structures being built up. అక్కడ చక్కటి గాలి, చక్కటి చెట్లు, చక్కటి నీళ్ళు అన్నీ కూడా చాలా చక్కటి భవనాలు అనేవి కట్టబడిన స్థలం అది. But ancient writers speak favorably of this place. The setting was beautiful. To some, they said it is an ideal city on the earth. It began a harbor and traversed a beautiful narrow. గమనిస్తే కొంతమంది చరిత్రకారులు ఏమంటారంటే, చాలా
చక్కటి విశేషమైన పట్టణం ఇది భూమంతటి మీద. ఓడరేవు కలిగి ఒక తిన్నని దారి కలిగిన ఒక కొండ ఉంటున్న స్థలం అని చెప్తారు వాళ్ళు. And then behind the city there was Pagos, a hill covered with temples and noble, glorious buildings. ఆ యొక్క దాని పట్టణం వెనక వైపు గమనిస్తే పేగోస్ అనే స్థలంలో బహు ప్రాచీన దేవాలయాన్ని ఉంటున్న స్థలం అది. And it is a center of science. విజ్ఞానానికి కేంద్రంగా ఉంటుంది. It was even an ancient center for medicine. వైద్యానికి, ఔషధానికి కూడా ప్రాచీన కాలంలో కేంద్రంగా ఉన్న స్థలం అది. It has always been on the winner's side, and whoever won the war, they wanted to keep this city of Smyrna. ఆ కాలంలో ఎవరు యుద్ధం గెలిచినా సరే వాళ్ళు ఈ స్మరణ పట్టణాన్ని వాళ్ళకే పెట్టుకోవాలనుకున్నారు. But it was a very strong hold for emperor worship. అయితే ఈ యొక్క రాజులను పూజించే విషయంలో మాత్రము చాలా బలమైన పట్టుగలిగిన స్థలం అది. It was a center of all pagan worship. For example, we have mentioned about Dionysius. అన్య దేవతలకు విగ్రహాలకి కేంద్రంగా ఉదాహరణకి డైనోసియస్ అనే విషయం చూస్తూ వచ్చాము. And also it was a center for worship of Cybele and Apollo and Asclepius. సెబెల్, అపోలో, అక్లీపియస్ అనే దేవతలకు కూడా ఆరాధనకు కేంద్రం ఉంటున్న స్థలం అది. It did have an temple for Aphrodite and Zeus. అఫ్రోడైటీ, జూయస్ కూడా దేవాలయాలకు వెళ్ళిన పట్టణం అది. And all these deities had temples in Smyrna. వీళ్ళందరికీ కూడా స్మరణ పట్టణంలో దేవాలయాలు ఉంటున్నాయి. In the midst of all these things, there was also a glorious temple in tribute to Homer, a great poet and a person who changed the culture of entire Europe. వీరందరి మధ్యలో గొప్ప కవి ఐరోపా అంతటినీ కూడా మార్చేసిన గొప్ప ఆ కవి అయిన ఆ వ్యక్తి హోమర్ అనే వ్యక్తి యొక్క దేవాలయం కూడా ఉంటుంది. There was a great altar there, was a Caesar's altar, and you have to go there every year, burn incense and receive then a certificate. అక్కడ కైసర్ సంబంధించిన ఒక బలిపీఠం కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళి ప్రతి సంవత్సరం కూడా ధూపం వేసి వాళ్ళ నుంచి ఒక సర్టిఫికేట్ పొందుకోవాలి. Without the certificate, you would be persecuted because you are violating the highest law in Smyrna. ఆ సర్టిఫికేట్ లేకపోతే భయంకరమైన శిక్ష ఉండదు. ఎందుకంటే ఆ పట్టణంలో అత్యున్నతమైన ఆ చట్టాన్ని నువ్వు ఉల్లంఘిస్తున్న కారణం చేత. To be without a certificate must have also been the case of Christians who would not say Caesar is Lord but said Jesus is Lord. అక్కడ ఆ ధృవపత్రం లేకపోతే వాళ్ళు చెప్పిన దాని అర్థం ఏంటంటే క్రైస్తవ ప్రభువు కాదు, దేవుడు కాదు, యేసుక్రీస్తు వారే ప్రభువు అని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటున్నారు. They were willing to suffer, but they never despised the lordship of the Lord Jesus Christ. అయితే వాళ్ళు హింసించబడ్డారు కానీ యేసుక్రీస్తు వారి యొక్క ప్రభుత్వాన్ని మాత్రం వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళు అంగీకరించలేదు. And also there was a person by name Polycarp who lived after 50 years after Apostle John. It's been told that who has been a disciple of Apostle John. గమనిస్తే అక్కడ ఆ స్థలంలో పాలికార్ప్ అనే వ్యక్తి ఉంటాడు. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు యోహాను యొక్క శిష్యుడు. యోహానుతో దాదాపు 50 సంవత్సరాల బతుకున్నాడు. Who was burnt alive at the age of 86. We will see that little later. ఈ పాలికార్ప్ అనే వ్యక్తిని 86 సంవత్సరాల వయసులో ఆయన్ని సజీవ దహనం చేసి తాను చూస్తున్న విషయం. And the city of Smyrna joined hands with Romans because they got out of Romans and they wanted, and the Romans hated Christianity, so they hated, and these Jews joined along with them. ఈ స్మరణ పట్టణము రోమా సామ్రాజ్యం వారితో వాళ్ళు చేతులు కలిపారు. అయితే ఈ రోమా సామ్రాజ్యం వారు క్రైస్తవుల్ని ద్వేషించారు కాబట్టి ఆ రీతిగా వాళ్ళు ఆ క్రైస్తవులను హింసిస్తూ వచ్చారు. Community which hated Christians was Romans as well as Jews. క్రైస్తవుల్ని ద్వేషించిన సమాజం ఎవరంటే రోమీయులు, అదే సమయంలో యూదులు కూడా. They were gathering together, praising the Lord and worshipping the living God. They are the one who used to inform the authorities of Smyrna against the Christians and incited the local governments to attack them. అక్కడ క్రైస్తవులు దేవుని స్తుతించి ఆరాధించడానికి వాళ్ళు కూడుకున్నప్పుడు యూదులు కొంతమంది అక్కడ రహస్యంగా వెళ్ళి వీళ్ళ సమాచారాన్ని రహస్యంగా ప్రభుత్వానికి అందజేసినప్పుడు రోమీయులు వచ్చి వాళ్ళని పట్టుకొని హింసించేవారు. If you check out in Acts of Apostles, you will see many occasions where these Jews have played a major role in persecuting Christians. అపోస్తల కార్యాలను గమనిస్తే క్రైస్తవులను హింసించే విషయంలో గొప్పదైన పాత్ర వహించిన యూదులు మనకు అనేకులు కనిపిస్తారు. You see in Acts of Apostles chapter 9 and verse 23, we will see that when Saul was there, and after that many days were fulfilled,
Jews took counsel to kill him. అక్కడ అపోస్తుల కార్యములు 9:27 గమనిస్తే అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతన్ని చంపని ఆలోచింపగా. Yeah, they had an intention to kill him, kill Christians. This is the incident, 9th chapter is the incident where Saul was converted into Paul. ఈ 9వ అధ్యాయంలో సౌలు పౌలుగా మారిన సంఘటన ఇది. And then in this occasion they wanted to kill Apostle Paul. ఈ సందర్భంలో అపోస్తలుడైన పౌలును వాళ్ళు చంపాలనుకుంటారు. Now if you turn to Acts of Apostles chapter 12 and verse 3, because he saw it pleased the Jews, he proceeded further to take Peter, and also then were the days of unleavened bread. This is in context with the king Herod, who wanted to please the Jews by persecuting the Christians. 12వ అధ్యాయం 3వ అపోస్తల కార్యంలో ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పెట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. ఈ సందర్భం ఎక్కడంటే ప్రజలను సంతోషింపజేయాలని చెప్పేసి హేరోదు రాజు అక్కడ క్రైస్తవులను హింసించాలనుకున్న సందర్భం అది. No. He wanted to please Jews, not Prajalni, for Jews to give happiness to the Jews. క్షమించండి, ప్రజలను సంతోష పెట్టాలని కాదు కానీ యూదులను సంతోష పెట్టాలని ఉద్దేశంతో క్రైస్తవులు హింసిస్తున్నాడు అక్కడ హేరోదు రాజు. Even in Acts of Apostles chapter 13 verse 45 we see that, but when the Jews saw the multitudes, they were filled with envy and spoke against those things which were spoken by Paul, contradicting and blaspheming. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 45వ వచనం చూస్తే యూదుల జన సమూహమును చూచి మత్సరంతో నిండుకొని దూషించు పౌలు చెప్పిన వాడికి అడ్డము చెప్పిరి. Jews were always bent upon persecuting the Christians. యూదులు ఎప్పుడు కూడా క్రైస్తవుల్ని హింసిస్తూనే ఉన్నారు వాళ్ళు. Another occasion in Acts of Apostles chapter 17 verses 5 and 6 we see Jews which believed not, moved with envy, took unto them certain lewd fellows of baser sort and gathered the company and set all the city on uproar and assaulted the house of Jason, sought to bring them out to the people. And when they found them not, they drew Jason and certain brothers unto the rulers of the city, crying, these that have turned the world upside down have come hither also. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 5వ వచనం గమనిస్తే అయితే యూదులు మత్సరపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకుని గుంపు కూర్చి పట్టణం మీద అల్లరి చేయొచ్చు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకుని వచ్చేందుకు యత్నం చేసి అయితే వారు కనబడినందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణ అధికారుల ఎదుగు ఈడ్చుకొని పోయి భూలోకంలో తల కింద చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు, యాసోను వీరు చేర్చుకున్నారు అని చెప్తారు. That's what he says, that I know your works and tribulation and poverty, that thou art rich. I know the blasphemy of them which say they are Jews and they are not, but they are the synagogue of Satan. కాబట్టి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనంలో నీ శ్రమను దరిద్రతను ఎరుగుదును అయిన నువ్వు ధనవంతుడివే తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపరమైన నీ కలుగు దూషణ ఎరుగుదును అని చెప్పేసి యేసు చెప్తున్న మాటలకు అర్థం అది. There is a beautiful way of explanation giving it to this word, saying you are Jews and not, because some people have come from the Edomites and by force they have become Jews, and all this thesis subject is there in our studies, but God willing, when God gives an occasion on that subject, we will take up that subject in Bible studies. అక్కడ గమనిస్తే యూదులు కాకయే యూదులు అని చెప్పుకోవచ్చు అంటే కొంతమంది ఎదోమీల నుంచి వచ్చి యూదులు కలిసి కొంతమంది ఉంటున్నారు. దాని గురించి ఒక పెద్ద థీసిస్ ఉంటుంది. దేవుని చిత్తం అయితే వేరే బైబిల్ పట్టణం దాని గురించి విశదీకరించి చూస్తాం. And he was calling them because they were always bent upon persecuting these people. వాళ్ళ గురించి చెప్పిన ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా క్రైస్తవుల్ని హింసిస్తూనే ఉన్నారు కాబట్టి. Therefore the church at Smyrna were under all kinds of pressure. God speaks of them in a commending way in verse 9. కాబట్టి స్మరణ సంఘము అన్ని రకములైన ఒత్తిడి వల్ల వాళ్ళు వెళ్తూ వచ్చారు, కానీ యేసు ప్రభువు వారు మాత్రము దాని గురించి గొప్ప ప్రశంస ఇస్తున్నారు. 9వ వచనం He says that I know your tribulation. I know your tribulation. I know you are being troubled. నీ శ్రమను ఎరుగుదురు, నీ కలిగే శ్రమ నాకు తెలుసు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. Original Greek word thlipsis, meaning pressure or persecution of crushing. గమనిస్తే గ్రీకు మూల భాషలో రాయబడిన పదము తెలియజూసిన పదం అంటే ఒత్తిడి లేకపోతే అక్కడ నలగొట్టడం వల్ల కలిగే హింస అర్థం. And by crushing it, what you get the aroma towards it. That goes with myrrh. దాన్ని నలగొట్ట వలన ఏమవుతుందంటే పరలోకం వైపు వ్యాపించే సువాసన. అంటే Thlipsis means to be crushed or to be pressed.
ఆ టెలిప్సిస్ అంటే దాన్ని ఒత్తిడి చేయడం లేకపోతే దాన్ని నల్లగొట్టడం అర్థం. I know what you are going through, your tribulation. It had come for three reasons. Number one, there is an opposition to the emperor worship since 200 years before Christ, and then Romans have personified Dia Roma and Rome itself as its goddesses, and she has been built in Smyrna, and Rome was uh, Rome's goddess, and Caesar was the god, and Smyrna became a center of worship of Roman Caesar, and these reasons have put the church of Smyrna under terrible pressure. గమనిస్తే ఎందుకు అంత గొప్ప శ్రమ అంటే మొట్టమొదటి కారణం చేస్తే వాళ్ళు యేసుక్రీస్తు వారికి మునిపే 200 సంవత్సరాల క్రితము ఆరంభమైన ఆ యొక్క చక్రవర్తిని ఆరాధించడం పూజించడం అనేది వాళ్ళు చేయలేదు. క్రైస్తవుని ప్రభువుని ఒప్పుకొని కారణం చేత. తర్వాత గమనిస్తే ఆ రోమా దేవుడికి సంబంధించిన ఆమె తర్వాత క్రైస్తవులు అక్కడ దేవుడుగా ఉంటూ వాళ్ళను కూడా విగ్రహాలు ఆరాధన చేయని కారణం చేత వీళ్ళందరూ కూడా భయంకరమైన హింసకుండా వెళ్తూ వచ్చారు. Taking that certificate meaning that we need to say that we have no other god but Caesar. But of course, Christians would refuse to say that and offer incense before the altar of the emperor. గమనిస్తే ఆ ధృవీకరణ పత్రం పొందడం అంటే అక్కడ కైసరే ప్రభువుని ఒప్పుకున్నట్టు అట్లా చెప్పకపోతే యేసుక్రీస్తు వారే ప్రభువు అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నట్టు కాబట్టి వాళ్ళ కష్టం. They would not call Caesar a lord, and so they were odds with the government. కైసర్ను ప్రభువు అని చెప్పని కారణం చేత ఆ యొక్క ప్రభుత్వానికి వాళ్ళు ఎదుగుతున్నట్టు కనిపిస్తుంది. Secondly, the pagan worship. They worship the gods that I mentioned earlier, like deity of Roma and other things, but they did not worship, and that's how there was heavy pressure. రెండవదిగా ఇంతకుముందు చెప్పిన దేవతలు రోమా దేవత వీరందరినీ ఆరాధించని పూజించని కారణం చేత వాళ్ళ మీద భయంకరమైన ఒత్తిడి ఉంటూ వచ్చింది. They were not following the temple rules, they were not following the festivals, they were not following their gods and goddesses by thousands, and Christians would not do that, and they were out of sync with the culture of the city of Smyrna. ఆ స్మరణ పట్టణంలో ఉంటున్న సంప్రదాయానికి వెలుపల ఉండి వాళ్ళు ఆ దేవాలయం యొక్క నియమాలు, వాటి ఆచారాలు, వాటి పద్ధతులు, పండుగలు ఆచరించని కారణం చేత కూడా వాళ్ళు ఇంటికి వచ్చారు. Over and above that, they were being persecuted by the Jews, and Jews, because Jews, that is stated as such in verse 9, I know the blasphemy of those who say Jews and are not, but are the synagogue of Satan. I know the blasphemy of Jews who are called as synagogue of Satans. తర్వాత గమనిస్తే యూదులు కాకయే యూదులు అని చెప్పుకునే వారి వల్ల సాధారణ సమాజం వారి వల్ల కలుగు దూషణ వాళ్ళ వల్ల కూడా వీళ్ళకి ఒత్తిడి హింస కలుగుతూ వచ్చింది. The true seed of Abraham was the synagogue of God always, but he is calling these duplicate Jews as the synagogue of Satan. నిజమైన అబ్రహాం సంతానము ఎప్పుడు కూడా దేవుని సమాజం వారే, కానీ ఈ నకిలీ యూదులుగా ఉంటున్న వాళ్ళు మాత్రం సాతాను సమాజం వారు. వాళ్ళు they would celebrate the fact that they worship the only living true God, but they had rejected, however, their Messiah. Therefore, they are not Jews. వాళ్ళు మెస్సయా క్రీస్తును వాళ్ళు విసర్జించిన కారణం చేత వాళ్ళు అక్కడ యూదులుగా పరిగణించబడట్లేదు. And every Judaism which is rejecting Messiah is not a true Jewish. మెస్సయాను తిరస్కరించే ప్రతి యూద మతం కూడా వాళ్ళు నిజమైన యూదులు కాదు. The Lord Jesus Christ, Judaism really demonstrate that it was as satanic as an emperor worship, as satanic as emperor worship. గమనిస్తే యేసుక్రీస్తు వారు తర్వాత వాళ్ళు యూదా మతాన్ని ఆచరిస్తూ వాళ్ళు ఈ యొక్క చక్రవర్తిని పూజించడం అనేది ఆ యొక్క సాతాను ఆరాధనగా దేవుడు చూపించాడు. That is a mixture. They were saying that we were worshiping, we were the synagogue of Lord God Jehovah. Now we are also worshiping emperor both. How will they sing together? వాళ్ళు ఏమంటున్నారంటే మేము దేవుడిని యెహోవాను పూజిస్తామని చెప్తూ అదే సమయంలో చక్రవర్తిని కూడా వాళ్ళు పూజించే ఆ మిశ్రితాన్ని వాళ్ళు ఎలా చెప్పగలరు సరైన విధానంగా? That is what he says in verse 9. He says that they say they are Jews, but they are guilty of blasphemy. దాని అర్థం చెప్తున్నా ఏమంటారంటే వాళ్ళు యూదులం అని చెప్పుకొని యూదులు కాక దూషణ చేస్తాను అంటున్నారు. Well, what is the blasphemy? The word spoken against God, slandering God. They hated Christ, therefore they hated God. దూషణ దేవదూషణ అంటే ఏంటి? అక్కడ క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడటము, దేవుని ద్వేషించడము. క్రీస్తునే ద్వేషించారు కాబట్టి వాళ్ళు దేవుని ద్వేషించినట్టే. They blasphemed Christ, therefore they hated God. That's what Apostle Paul writes in Romans chapter 2 and verse 28 and 29. It is very relevant that we need to see this to understand why he is calling Jews as the synagogue of Satan.
అక్కడ యూదులను సాతాను సమాజంలో ఎందుకు చెప్తున్నానంటే అపోస్తలుడైన పౌలు రోమా సంఘం రాష్ట్ర పత్రికలో రోమా పత్రిక 2వ అధ్యాయం 28, 29 చూస్తే అక్కడ ఏమంటారంటే వాళ్ళు అక్కడ క్రీస్తుని దేశించిన కాదని అయితే వాళ్ళు యూదులు కాదని చెప్తున్నారు. See 28 and 29, he says that for he is not a Jew which is one outwardly, neither is that circumcision which is outwardly in flesh, but he is a Jew which is one inwardly, and circumcision is that of a heart and in spirit and not in letter, whose praise is not of men but of God. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనది, ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వల్లనే కలుగును. Not all Israel is real Israel. Not all Jews are true Jews. ఇజ్రాయెల్ అందరూ నిజమైన ఇశ్రాయేల్ కాదు, యూదులు అందరూ నిజమైన యూదులు కాదు. And that is what this means. దీని అర్థం అదే అంటుంది అక్కడ. They say they are Jews, but they are not. They are not true Jews. That's what he says in Romans 2:28 and 29. అక్కడ 2:28-29 రోమపత్రికలో ఏమంటే వాళ్ళు యూదులు అని చెప్పుకుంటున్నారు కానీ నిజమైన యూదులు కాదు అంటున్నాడు. Jews which are Christ-hating Jews cannot be Jews. క్రీస్తుని ద్వేషించే యూదులు నిజమైన యూదులు కాదు. Gospel-hating Jewish people cannot be the synagogue of God, but synagogue in the town became a synagogue of Satan because they hated Christ, they hated Christians. స్వార్థం ద్వేషించే యూదులు ఆ సమాజం అంతా కూడా అది క్రీస్తుని క్రైస్తవుల్ని ద్వేషించారు కాబట్టి వాళ్ళు క్రీస్తు సమాజం కాదు కానీ వాళ్ళు సాతాను సమాజమే. They became obvious haters of Christianity. క్రైస్తవ్యాన్ని ఎంతో గొప్పగా ద్వేషించిన వాళ్ళు. They were slandered at the hand of Jews. యూదుల చేతిలో వాళ్ళు దూషణ చేయబడ్డారు. And Jews joined the heathens in putting them to death, and they hated the Jews for Christians. And frankly, in familiar things in the book of Acts, you see, we have already seen that there are many occasions that these people have hated Christians. అందరితో చేతులు కలిపి వాళ్ళు క్రైస్తవులను ద్వేషిస్తూ హింసిస్తూ ఈ సంఘటనలు మనకు అనేక చోట్ల అపోస్తలుల కాలంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. Even in chapter 14 at Iconium and Lystra, they have hated Christians. 14వ అధ్యాయంలో ఇకోనియాలో లుస్ట్రాలో కూడా క్రైస్తవులను ద్వేషించారు యూదులు. You also see in Acts of Apostles 17 at Thessalonica, they were against Jews. 17వ అధ్యాయంలో కూడా తెస్సలోనిక దగ్గర కూడా వాళ్ళు క్రైస్తవులను ద్వేషించారు యూదులు. అక్కడ Jews persecuted Christians very brutally. యూదులు క్రైస్తవుల్ని బహు క్రూరంగా హింసించి వచ్చేవారు. And that's the reason he says that they are the synagogue of Satan. ఆ కారణం చేత వాళ్ళని సాతాను సమాజం అని చెప్తాము. There is a book written by a man by name. The book name is Why Jews Are Liberal. You can read that and you will understand why he is calling them as synagogue of Satan. అక్కడ ఒక వ్యక్తి ఒక పుస్తకం రాసి వచ్చాడు. యూదులు ఎందుకు అంత స్వేచ్ఛగా అంటే వై జ్యూస్ అండ్ లిబరల్ అనే ఒక పుస్తకం రాసి వచ్చారు. అది చదివితే దేవుడు వాళ్ళని సాతాను సమాజం ఎందుకంటే మనకు అర్థం అవుతుంది. Why Jewish people are so liberal in America, and Americans have given them something that no country they have ever been in the world has given them. యూదులు అమెరికా దేశంలో ఎందుకు అంత స్వేచ్ఛగా వాళ్ళు ఉంటారు, ఏ దేశం ఇవ్వనంత స్వేచ్ఛ అమెరికా దేశం వాళ్ళకి ఇస్తూ వచ్చింది ఎందుకు అని చెప్పేసి ఒక పుస్తకం రాసి వచ్చాడు. All these things he has written it, and it speaks very clearly why these people have been given so much. ఇవన్నీ కారణాలు చూస్తే వీళ్ళకి ఎందుకు ఇటువంటి పేరు అని చెప్పి మనకు అర్థమవుతుంది. Christians have persecuted Jews historically, and that is why it's something so difficult to reach them even today. అక్కడ యూదులు క్రైస్తవుల్ని ఎంతగానో హింసిస్తారు కాబట్టి ఈ దినం వరకు కూడా వాళ్ళని క్రీస్తుతో చేరుకోవడం చాలా కష్టతరం. It was Jews who were really Jews persecuting Christians who were Christians. అక్కడ క్రైస్తవుల్ని నిజంగా హింసించింది వాళ్ళ యూదులే. And Christians who were not really Christians were persecuting by Jews. The outward Christians. అదే సమయంలో నిజమైన క్రైస్తవులు కాని వారు కూడా యూదులు హింసిస్తూ వచ్చారు. In Roman Empire, there were many wealthy Jews who had heirs and authorities, and they sought and they exercised all their brutality on this infant church to wipe it away. అక్కడ రోమా సామ్రాజ్యంలో అధికారులు ఉన్న వారు కూడా అన్ని రకాలుగా ప్రయత్నం చేసి మనలో ఉన్న సంఘాన్ని తుడిచివేయాలని ప్రయత్నం చేస్తున్నారు. They knew that this nation rejected Christ. ఈ యొక్క
జనాంగము క్రీస్తును తృణీకరించడం మాకు తెలుసు. First Roman emperor to kill Christians was Nero. క్రైస్తవులను చంపడే మొట్టమొదటి రోమా చక్రవర్తి నీరో. Because he actually chose two Jewish friends who were docile people, and one an actor named Altidorius and other his own lover Poppaea. అక్కడ ఈ యూదుల్ని హింసించాలని చెప్పేసి యూదుల నుంచి ఒక ఇద్దరిని తను ఎన్నుకున్నాడు. ఎవరంటే మొట్టమొదటి వ్యక్తి ఒక నటుడైన అల్టీరియస్, రెండో అతను తన ప్రేయసి అయిన ఓపేయస్. And these people Nero chose and used them to kill the Christians. వీళ్ళని ఎన్నుకొని వీళ్ళ ద్వారా ఆ క్రైస్తవులను చంపిస్తూ వచ్చాడు. These people, this actor and his lover, they fed Nero with all kinds of ill will slander into the ears of Nero, and that made him very furious. ఈ యొక్క నటుడు తన ప్రేయసి ఇద్దరు కూడా ఈ యూదుల క్రైస్తవుల పట్ల ఎంతో చెడ్డ విషయాలన్నీ కూడా వాళ్ళు నీరో దగ్గర వాళ్ళంతా ఊతూ వచ్చారు చెవుల్లో. And in Smyrna there was a significant Jewish population, and they poisoned the minds of the leaders and people against Christians. స్మరణలో కొంతమంది యూదా సమాజం ఉంటూ వచ్చింది. వాళ్ళు కూడా ఈ రోమ అధిపతుల్ని వాళ్ళ మనసులు విషపూరితం చేస్తూ వచ్చినాయి క్రైస్తవుల పట్ల. Claim to be Jews, it says, but they are not. యూదులు అని చెప్పుకుంటారు కానీ యూదులు కాదని చెప్తున్నాడు. They are the synagogue of Satan. సాతాను సమాజం వారు. Because of these Jewish people, this Smyrna church was immensely made to suffer, and they were living in hostility, and they were put into immense deep trouble. ఈ యూదులను బట్టి ఈ స్మరణ సంఘం బహు తీవ్రమైన భయంకరమైన కష్టాల్లో హింసకుండా వెళ్తూ వచ్చారు. వైరంలో ఉంటూ వచ్చారు. And they were made to be poor, and they didn't have any resources, and this kind of poverty here in Greek word, that means that they had nothing. It doesn't mean that they were sort of middle class or lower middle class, but they were lowest of low, but yet they were willing to follow Christ. వాళ్ళు ఆ కారణం చేత దరిద్రులుగా చేయబడ్డారు. వాళ్ళకి కనీసం మధ్యతరగతిగా లేకపోతే మధ్యతరగతి కొంచెం దిగువలో కూడా వాళ్ళు లేరు, కానీ అత్యంత దిగువ అయినా చెప్పాలంటే దీన దరిద్రులుగా ఉంటూ ఆ కటిక దరిద్రంలో ఉన్న వ్యక్తులుగా ఉన్నప్పటికీ కూడా క్రీస్తుని ప్రేమించిన వారు వాళ్ళు. They were put to the lowest of the poverty, and that was a part of their persecution. దరిద్రతలో పేదరికంలో అట్టడుగులో వాళ్ళు ఉంచబడుతూ వచ్చారు. ఆ శ్రమ అంత భయంకరంగా ఉండవచ్చు. To illustrate this, there is a great historical name that we must remember. To illustrate this, we need to remember, as we have spoke before earlier, that about a man called Polycarp. ఇది మనకు అర్థం కావాలంటే ఇంతకుముందు చూసిన రీతిగా చరిత్రలో బాగా ప్రఖ్యాతిగాంచిన పాలికార్ప్ అనే వ్యక్తి గురించి ఒక విషయం చూద్దాం. This Polycarp was a pastor at Smyrna after Apostle John. అపోస్తలుడైన యోహాను తర్వాత స్మరణ సంఘానికి కాపరిగా ఉంటూ వచ్చాడు. And there are some history details we have with regard to this Polycarp, who was a pastor of the church of Smyrna. And historians tell us that Polycarp lived in Asia Minor in Smyrna. అక్కడ చరిత్రలో ఈయన గురించి కొన్ని విషయాలు రాయబడ్డాయి. ఆసియా మైనర్లో ఈ స్మరణ సంఘానికి కాపరిగా ఉంటూ వచ్చాడు పాలికార్ప్ అనే వ్యక్తి అని. Polycarp was murdered in the year 155 AD. క్రీస్తు శకము 155 సంవత్సరంలో ఆయన చంపబడ్డాడు. And he was 86 when he was killed. చంపబడ్డప్పుడు ఆయన వయసు 86 సంవత్సరాలు. We get to read something in the annals of the history about this Polycarp, and if you like to read that, I'll read you one of the account in a letter addressed to the church at Smyrna, to the churches in the Christian world. It is related that Jews joined with the heathens in clamoring Polycarp, the Christian leader of Smyrna. గమనిస్తే చరిత్ర గ్రంథాలు రాయబడిన విషయాలు ఏంటంటే, ఒక వ్యక్తి ఒక పత్రిక ఒక ఉత్తరం రాస్తున్నప్పుడు ఆ స్మరణ సంఘం రాస్తున్నట్టు ఏమంటారంటే, యూదులు ఆ రోమా అధికారులతో కలిసి ఈ పాలికార్ప్ అనే వ్యక్తిని హింసిస్తూ వచ్చని చెప్పి ఒక విషయం రాస్తూ వచ్చాడు. God is using such a harsh term that you are a synagogue of Satan. This is the meaning for it. సాతాను సమాజం అని చెప్పి యూదుల గురించి దేవుడు ఎందుకు అంత కఠినమైన మాట వాడుతున్నా అంటే దాని యొక్క పరివేశం, దాని యొక్క సంగతి ఎట్లా ఉంటుంది దాని గురించి. They have raised a great alarm, and they said that they should cast him alive to the lions or burn him alive. Furthermost, in bringing logs of fire and in endeavor to prevent the remains of the martyr, so that being delivered to his Christian friends for his burial. They didn't even want his dead body to be buried. గమనిస్తే వాళ్ళు ఒక గొప్ప గుంపుగా కూడిపోయి ఏమంటారంటే, ఈ వ్యక్తిని ఆ సింహాలకు వేసేసి ఆ చంపబడిన తర్వాత కాల్చేసి ఆ వ్యక్తిని సమాధి చేయడం కూడా ఇష్టం లేక ఆ మిగిలిన
ఆ శిలలన్నీ కూడా అక్కడ క్రైస్తవ సహోదరులకి ఇచ్చేయాలి అని చెప్పేసి అట్లా ఆలోచిస్తున్నారు. When they conspired all these things, it was the time of great public games which was being organized in Smyrna. స్మరణలో అక్కడ గొప్ప క్రీడలు అక్కడ అన్ని కూడా జరుగుతున్న సందర్భం అది. అట్లా కుట్ర చేసినప్పుడు వాళ్ళు The city was crowded and the city was excited. Suddenly, the shout went up, "Away with the atheist! Let the Polycarp be searched." For no doubt, says the historian, and Polycarp would have escaped, but already he had a dream in which he saw the pillow under his head was burning with fire. గమనిస్తే అక్కడ ఆ క్రీడల సమయంలో అందరూ కూడుకున్నప్పుడు ఒక అకస్మాత్తైన గందరగోళం జరిగింది. అందరూ ఏమన్నారంటే ఈ నాస్తికుని చంపేయాలి, నాస్తికుని తీసేయాలని చెప్పినప్పుడు ఆ పాలికార్ప్ పక్క నుంచి పారిపోయిండొచ్చు, కానీ అక్కడ పారిపోలేదు. ఎందుకంటే ఆయన ఒక దర్శనంలో ఒక విషయం చూస్తూ వచ్చాడు. తన యొక్క తల దిండు అనేది అక్కడ అగ్నితో కాల్చబడినట్టుగా తను చూస్తూ వచ్చాడు. Awakened from his sleep, he told to his disciples that he would be burned to death. ఆయన నిద్ర నుంచి మేలుకున్న తర్వాత శిష్యులతో చెప్పిన విషయం ఏంటంటే, తన శిష్యులతో చెప్పిన విషయం ఏంటంటే ఆ యొక్క సజీవ దహనం చేయబడదని చెప్పేసి. His whereabouts were betrayed by a little maid slave girl to the persecutors who collapsed to the torture of the Roman Empire. అయితే ఆయన ఎక్కడున్న విషయము ఒక బానిస అయిన ఒక బాలిక ఆమె హింస తట్టుకోలేక ఆ విషయాలు ఆ రోమ అధికారులు చెప్తూ వచ్చినాయి పాలికార్ప్ ఎక్కడున్న విషయం. The officer came to arrest him and Polycarp offered him very good things to eat and gave him water and other things, and that officer had a great compassion on him. అధికారులు వచ్చి ఈయనని బంధించాలనుకున్నప్పుడు ఆ వచ్చిన వ్యక్తులందరికీ కూడా మంచి నీళ్లు, తినడానికి భోజనం అన్ని కూడా పెట్టినప్పుడు ఆ వ్యక్తికి ఎంతో ప్రేమ కనికరం పుట్టింది. And that captain wished that this Polycarp should not die. Therefore, on the way, the brief journey from his home to that city where they burned, he pled with the old man, said, "What is harm to say Caesar is Lord and save your life?" ఆ భోజనము అన్ని తిన్న తర్వాత అధికారి ఏమనుకుంటాడంటే ఆ వ్యక్తిని ఆ కాల్చడానికి తీసుకెళ్లే ఆ ప్రాంతం ఆ దారిలో ఏమంటాడంటే ఈ వృద్ధాప్యం ఉండే పాలికార్ప్ మీద కొంచెం దయపట్టి, అయ్యా నువ్వు కైసరే ప్రభువుని ఒప్పుకుంటే తప్పేంటి అని ఒక మాట అడుగుతున్నాడు. Polycarp was very adamant that of him only and Jesus Christ Lord. He entered the arena that was a stadium. His dead body where they have buried his remains was a stadium. His tomb is still today in the city of Israel. అయితే ఈయన మొండిగా ఏమంటాడంటే యేసు ప్రభువే దేవుడు అని చెప్పేసి ఆ యొక్క స్టేడియంలో ప్రవేశిస్తాడు. ఆ స్టేడియంలో ఆయన చనిపోయిన స్థలము, ఆ సమావేశ స్థలము ఈ దినం వరకు కూడా మనకు అక్కడ అందుబాటులో కనిపిస్తుంది. And this captain had compassion on him by seeing it. An officer above him, the proconsul of Rome, of the city of Smyrna, he also had compassion on this 86-year-old man, and he said, "I want to give you a chance. Why don't you curse Jesus, make a sacrifice to Caesar, and get out? We don't want to burn you." ఆ అధికారి పాలికార్ప్ మీద, వృద్ధాప్యం ఉన్న వ్యక్తి మీద జాలిపడుతూ వచ్చాడు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత రోమ ఉన్నతాధికారి కూడా అక్కడ చూసినప్పుడు అరే ముసలైన కదా వృద్ధాప్యంలో అని చెప్పేసి ఆయన కూడా జాలిపడి ఏమంటాడు, ఒక అవకాశం ఇస్తా నీకు, ఇప్పటికైనా క్రీస్తుని దూషించి చెప్పించి కైసరే ప్రభువుని ఒప్పుకొని ఒక అవకాశం ఇచ్చి చివరి అవకాశం ఇస్తాడు. You know what kind of a reply Polycarp gave? పాలికార్ప్ ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? I want to quote that from his own words. Quote, 86 years I have served him and he has done me no wrong. How can I blaspheme my king who saved me? The proconsul threatened him with the burning. Polycarp replied, "You threaten me with the fire that burns for a time and it quickly quenched. For you do not know the fire that awaits for the wicked in judgment to come, and that will burn and give an everlasting punishment." అక్కడ పాలికార్ప్ ఇచ్చిన జవాబు సొంత మాటలు గమనిస్తే ఏమంటారంటే 86 సంవత్సరాలు నేను ఒక రాజును సేవిస్తూ వచ్చినాను, నాకు ఎప్పుడు ఏ చెడు చేయలేదు రాజు, ఆయన ఎట్లా నేను విసర్జించాలి అని చెప్పినప్పుడు ఆ ఒక ఉన్నతాధికారి ఏమంటాడంటే నేను దహించేస్తానని చెప్పి హెచ్చరించినప్పుడు దానికి ప్రత్యుత్తరంగా పాలికార్ప్ ఏమంటాడంటే నువ్వు కొద్దిసేపు ఉండి నన్ను దహించి కాల్చి తర్వాత ఆరిపోయే మంట గురించి ఆలోచిస్తున్నావు, కానీ ఒక అగ్ని ఉంటుంది అది ఎప్పుడు కూడా ఆరదు, దానివల్ల ఎంతో గొప్ప నష్టం అది లోకం మీదకి దృష్టి రాబో తీర్పు అని చెప్పి అక్కడ చెప్తున్నాడు. Then he says, "Why are you waiting? Come down and you burn me." పాలికార్ప్ ఏమంటారంటే దాని తర్వాత ఎందుకు ఆలస్యం చేస్తున్నావు, దిగి వచ్చి నన్ను కాల్ చేసి చెప్పాడు. అది unmoved and he was never afraid of it. ఏమాత్రం కూడా కదలకుండా ఏమాత్రం భయం లేకుండా అట్లే స్థిరంగా నిల్చున్నాడు. It was a Sabbath day and the crowd was flocking with sticks from the workshop and other places, but Jews
even breaking the Sabbath law, carrying the logs, and they came to him to be burnt. గమనిస్తే ఆ సబ్బత్ దినము, ఆ దినము వాళ్ళు అక్కడ కట్టెలు మోయకూడదు, అవన్నీ చేయకూడదు. కానీ యూదులు ఆ దినం ఆ వ్యక్తిని కాల్చ కొరకు కర్రలు అవన్నీ కూడా తీసుకుని అక్కడ వచ్చిన వ్యక్తిగా ఉంటున్నాడు. He was not afraid. He said, "Don't bind me. You leave me as it is, and because I'm going to pray to my Lord, who will give me endurance to bear this fire." ఆయన ఏమన్నా అంటే, నన్ను బంధించొద్దు, నేను ఎక్కడికి పారిపోను, నేను ఇది భరించడానికి దేవుడు నాకు సహాయం చేయమని నా దేవునికి ప్రార్థన చేస్తా అని చెప్తున్నాడు. And as the history goes, they left him loose and the flames, and there he was just enduring the fire. He did not even shout, was not even shouting with pain. అక్కడ ఆయన వదిలిపెట్టిన తర్వాత, కాల్చిన తర్వాత ఆ నొప్పి, ఆ యొక్క మంటల వల్ల కలిగే బాధ వల్ల ఆయనకి కనీసం అరవడం కూడా లేదు, కానీ అక్కడ ప్రార్థనలో ఉండిపోయిన వ్యక్తిగా ఉంటున్నాడు. Historians say that there was so much of peace and tranquility. Even if a man was burning, there was no sound, no shout, no pleading for mercy, but he was standing without any, as unshakable, as though these flames were not having any effect upon him. అక్కడ చరిత్రకారులు ఏమంటారంటే, ఆశ్చర్యపోయి ఎంత గొప్ప సమాధానం నెమ్మది ఉందంటే, ఈ యొక్క అగ్ని జ్వాలలు ఆ వ్యక్తి మీద ఎటువంటి ప్రభావం లేని విధానంగా ఉన్నట్టుగా చాలా గొప్ప నెమ్మది సమాధానం ఆ వ్యక్తి కనిపించని చెప్పి రాస్తారు. And in these circumstances, he was not dying. So historians say one of the person reached with the sword and he killed him by stabbing. అటువంటి పరిస్థితుల్లో అగ్ని కూడా తనను చంపలేకపోయినప్పుడు చరిత్రకారులు ఏం రాస్తారంటే, ఒక వ్యక్తి వెళ్లి ఖడ్గంతో తనను పొడిచి తను చంపినట్టుగా రాస్తారు. His church had no resource, so poor, slandered, accused, imprisoned, even killed. Polycarp was a kind of fulfillment of what God told to them, that it is going to happen like this. అయితే దేవుడు చెప్పాడు కదా ఇది జరుగుతుందని చెప్పేసి, ఆ రీతిగా ఈ సంఘానికి ఎటువంటి వనరులు లేవు, చాలా దరిద్రతలో ఉంటుంది, చంపబడ్డారు, హింసించబడ్డారు, దూషించబడ్డారు. చివరికి ఆ యొక్క పాలికార్ప్ వంటి వారిని సజీవ దహనం కూడా చేస్తూ వచ్చారు ఈ సంఘాన్ని. All these things, Lord is commending them and saying that I know your works, I know your tribulation, I know your poverty. వీటన్నిటికీ దేవుడు ఏమంటాడంటే, నీ దరిద్రత, నీ యొక్క శ్రమ, నీ యొక్క క్రియలు నేను అడుగుతుందని చెప్పేసి ప్రశంసిస్తూ ఉంటాడు ఆ సంఘాన్ని. Beloved, my clocks it's telling me that I should stop here. ఇక్కడ సమయం చూసి అయిపోతుంది ఇక్కడితో. And are we willing to suffer like Polycarp? పాలికార్ప్ వలె శ్రమ పడడానికి ఇష్టపడుతున్నామా? Are we willing to forsake everything for the Lord, like the church at Smyrna? Even though they were qualified, they were willing to labor like a smallest job. They were embracing poverty. వాళ్ళు చిన్న ఉద్యోగం చేయడానికి ఇష్టపడుతున్నారు, దరిద్రతను వాళ్ళు హత్తుకుంటున్నారు, ఆ రీతిగా వదులుకోవడానికి ఇష్టపడుతున్నాం మనం. Lord, what all we compromise for our comfort, ఎంత రాజీ పడతాం, for our comforts, for our well-being, for our few days riches. మన మేలు కొరకు, మన కొద్ది దిన ఐశ్వర్యం కొరకు, మన యొక్క సుఖ భోగాల కొరకు ఎంత రాజీ పడుతూ వస్తాం. For our pride and passion, మన గర్వము, మన ఇష్టాల కొరకు, our ego, we don't want to compromise with many things. మన స్వయం కొరకు అనేక విషయాలతో రాజీ పడుతూ వస్తాం. Beloved, let this commending words, what Lord has spoken to the church at Smyrna, maybe once again repeat it for us, so that we will also be willing to embrace those things for the sake of Christ. అయితే యేసుక్రీస్తు వారు చెప్పే ప్రశంసించే మాటలు మనకు కూడా వర్తించినట్లు ఆ స్వర్ణ సంఘం వల్ల ఇదేంటే హత్తుకుంటూ వచ్చారు, మనం కూడా అవి హత్తుకుంటాం. When he is calling Jews the synagogue of Satan, he can call a Christian of today also the church of Satan. Let me remind you. యూదులనే సాతాను సమాజం అంటే ఈ దినం క్రైస్తవులు కూడా ఆ మాట అనడానికి ఏమాత్రం వెనకాడు. Church of Satan, he may call you and me. Let us be aware. నన్ను కూడా సాతాను సమాధానం చెప్పొచ్చు, కాబట్టి జాగ్రత్త. Wherever we are compromising, may the Lord enable us, speak to us, that we may sit right at the right. ఎక్కడెక్కడైతే రాజీ పడుతున్నామో దేవుడు మనకు సహాయం చేసి సరి చేసుకున్నాం, సహాయం చేస్తాడు. Lord, by the way, if you see this epistles, what Lord Jesus Christ has written to the 7 churches by the pen of Apostle John, this epistle written to Smyrna is supposed to be the smallest epistle or the smallest letter. గమనిస్తే అక్కడ అపోస్తలుడైన యోహాను కలం ద్వారా యేసు రాసిన ఈ పత్రికలు గమనిస్తే ఈ స్మరణ సంఘానికి రాసిన పత్రిక అతి చిన్నదిగా కనిపిస్తుంది.
And in the verse 9, there was a lot of commendation and a lot of good things spoken of the church of Smyrna, but there was a harsh word spoken towards the Jews. 9వ వర్షంలో స్మరణ సంఘాన్ని పట్ల ఎంతో ప్రశంసించే మాటలు రాసి వచ్చాడు, కానీ యూదుల పట్ల చాలా కఠినమైన మాటలు వాడుతూ వచ్చాడు. God willing, we will conclude it next week about the smallest epistle of Smyrna. దేవుని చిత్తం అయితే వచ్చే వారము అతి చిన్నదైన స్మరణ సంఘం గురించిన పత్రికతో మనం ముగించుకుందాం. Shall we close this meeting with the word of prayer? కూడికన ప్రార్థనతో ముగించుకుందాం. Shall we? ప్రార్థన చేసుకుందాం. Our loving Heavenly Father, మా ప్రేమగల పరలోకపు తండ్రి, our gracious and mighty God, కృపగల కనికరముల దేవా, how great thou art, Lord, నువ్వు ఎంత గొప్ప దేవుడో ప్రభువా. when thine own called Jewish people, they were against thee, you have said them that they are the synagogue of Satan. నీ సొంత వారు, నీ ప్రజలైన యూదులే వాళ్ళు నిన్ను దూషించినప్పుడు సాధారణ సమాధానం చెప్తూ వచ్చారు. Whereas you have applauded and appreciated people who have embraced poverty, who are willing to suffer for you, who are willing to be crushed for you. దరిద్రతను హత్తుకొని నీ కొరకు శ్రమపడడానికి ఇష్టపడిన వారిని, నీ కోసం నలగొట్టడానికి ఇష్టపడిన వారిని నువ్వు ఎంతో ప్రశంసిస్తూ వచ్చావు. Challenging life like a man of God called Polycarp. దైవజనుడు పాలికార్ప్ వంటి సవాల్తో కూడిన జీవితం అది. And his adamant life, even when he was burning and the opportunity was given, he would never give Jesus Christ. కాలిపోతున్న అవకాశం ఇచ్చినా సరే ఈశ్వరు వారిని ఎన్నటినీ విసర్జించని మొండి జీవితం అది. We are living in such days that people would deny Christ for even for a meal. ఒక పూట భోజనం కొరకైనా సరే క్రీస్తుని విసర్జించే దినాల్లో మేము ఉంటున్నాం ప్రభు. Heavenly Father, let these words be spoken again and again to us, so that we will remember what kind of a commitment we need to maintain. పరలోక తండ్రి, దయచేసి వాక్యం ద్వారా మాతో పదే పదే మాట్లాడిన తద్వారా మేము ఎటువంటి నిబద్ధత కలిగిన జీవితం జీవించాలో చూపిస్తాం. Especially it will be spoken to me after speaking, I cannot become faithful. ప్రభా చెప్పిన తర్వాత నేను ప్రభా మరి దూషణ పాలవకున్నట్టు నాతో కూడా మాట్లాడని ప్రార్థిస్తాను. Heavenly Father, bless this word and this may go deep into the hearts of listeners. ప్రభా మీరే మాటల్ని హృదయపు లోతులోకి మీరు తీసుకెళ్తామని ప్రార్థిస్తాను. Whatsoever we are unable to communicate with our human weaknesses, may the blessed Holy Spirit seal it into our hearts. మన అందుబాటులో ఏదైతే చెప్పలేకపోయినామో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మా హృదయాల్లో మీరే ముద్రించండి ప్రభా. Make our time a blessing and make us to think about this message. సమయం లాభదాయకంగా చేయండి. ఈ వర్తమానం గురించి ఒకసారి ఆలోచించడానికి సహాయం చేయండి. We ask this with much thanksgiving and praises in the most precious and exalted name of God and Savior Jesus Christ. ఎంతో కృతజ్ఞతాస్తుతులతో యేసుక్రీస్తు స్వరంతో హెచ్చించబడిన ప్రశస్తమైన నామంలో ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Praise the Lord. Thank you very much for watching these videos. If you have any comments, kindly do write it in the comment section. And we will try to continue this ministry in providing Bible as it is and speaking uncontaminated word of God. కాబట్టి ఈ పరిచయం కోసం దయచేసి ప్రార్థిస్తారండి. బైబిల్ యాజ్ ఇట్ ఈస్ అనే ఈ ఛానల్లో కలుషితం లేని దేవుని వాక్యాన్ని అందించాలని చెప్పేసి మా ఆశ. దానిలో కొనసాగిస్తూ వస్తాం. God willing, we will conclude this church at Smyrna next week. దేవుని చిత్తం అయితే ఈ స్మరణ సంఘం గురించి వచ్చే వారం ముగించుకుందాం. May the Lord bless us. దేవుడు మనందరినీ దీవించును గాక. Praise the Lord. Praise God.